ఈ మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. గట్టి పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా పనివారి సహకరించడం వల్ల అనేక కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అనుకోకుండా ఒక విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, ఆటంకాలు, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. సప్తమ భావాల్లో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు లేక బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.